ఇంకేమో బాగా కటన్ వేసిన దానికి ఇంకా అందుకోలేదు. ఇంకా మసిబట్లు ఉన్నట్టు ఉండవు, దాని పక్కన ఉన్న సామాన్లన్నీ బట్టలన్నీ లోపల రూమ్ లో కాలిందా? అదే రూమ్ లేదా కిచెన్ రూమ్ పెట్టిందని అంత నల్ల పొద్దున పిండాక సలహా ఏంది స్టెబ్లైజరా? ఎవరికి హెచ్చరికలు వచ్చినది అసలు హెచ్చరికల మా పిల్లలు బయట లోపల మేము ఆడ బస్సులు కడుకొనుకున్నాం. ఆడే ఉండాలి. ఎప్పుడు జరిగిందా ఇది? 12 గంటలప్పుడేమి చూసుకోలేదు మీరు? చూసుకోలేదు మేము. ఆడ ఎనుక బాగాలేదని ఆడే ఉంటుంది మేము. ఆ పిల్లలు ఇంకా లోపల కొనుక్కున్నారు. హెచ్చరికారు పిల్లలు. ఏం పేరు మీ పేరు? లలితమ్మ, కే లలితమ్మ. మీరు పడతారా దయాల న్యూస్? నా కొడుకు చెప్తే తొలి పెండ్లం కాలనీ కనేకల్ మండలము. మేము నిన్న 10 గంటల నుంచి కరెంట్ ఉండలేదు. సహజంగా వెళ్ళిందని ఊరికే ఉన్నాము. నిన్న 3 గంటలకి కరెంట్ ఎంతసేపటికి రాకపోతే 3 గంటలకి ఎల్ఎంకి ఫోన్ చేశాం. ఆయన ఫోన్ చేసి 4-5 సార్లు ఫోన్ చేసి ఆయన రాలేదు. మళ్ళీ ఆయనగా టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కంప్లైంట్ చేశాం. 740 టోల్ ఫ్రీకి నెంబర్కి కంప్లైంట్ చేశాము. ఆయన కంప్లైంట్ తీసుకొని పంపించారు. రాత్రి 9:30కి పంపించారు. ఆయన ఏరియా స్టార్టింగ్లో వచ్చి వైర్ ఏదో ఆదుకోవాలి కరెంట్ వాళ్ళు ఆదుకోవాలి. విద్యుత్ శాఖ కోరుతున్నాము. దాదాపుగా సంవత్సరం నుంచి డీపీ పెట్టినాము, కూర్చోబెట్టినాము. వేరేది మాకు వోల్టేజ్ లేదు, తక్కువ అప్ అండ్ డౌన్ వస్తుంది అని ఎన్నిసార్లు వినియోగించుకున్నా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అది ఇంద్రం కాలనీలో నివాసం ఉంటున్నాము. నిన్న ఉదయం 10 గంటలకి కరెంటు పోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తుంది అన్నారు, కానీ మధ్యాహ్నం వరకు రాలేదు. మధ్యాహ్నం ఇన్ఫార్మ్ చేసినా మధ్యాహ్నం వస్తామన్నారు, సాయంత్రం వస్తామన్నారు. రాత్రి 10 గంటలకు మళ్ళీ బలవంతంగా మేము ఫోన్లు చేస్తుంటే వచ్చి ఏదో వైర్ తగిలించారు. అది హై వోల్టేజ్ వచ్చేసి మొత్తం మా ఇంట్లో అంత కరెంటు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, వైరింగ్ అవన్నీ పగిలిపోయినాయి. అన్నీ ఎక్కువ శబ్దం వచ్చి అది వైర్ ఆఫ్ చేసి పెద్దలు గిద్దలు పోయి మనం ముట్టుకుంటే ప్రాణ నష్టం జరిగింటే దానికి బాధ్యులు ఎవరని మేము చాలా విచారిస్తున్నాము. ఈ ఖర్చుని చాలా 20-30 లక్షల దాకా అంత ఖర్చు అయింది. దాదాపుగా మా ఇంద్రం కాలనీలో 200-300 ఇల్లు ఉన్నాయి. 150 నుంచి 200 ఇల్లు వరకు దాకా ఉన్నాయి. అందరి ఇంట్లో ఇదే సేమ్ ప్రాబ్లం ఏంది, వైరింగు, లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, మోటార్లు అన్నీ కాలిపోయినాయి. అది లైట్ వేయకుండా లైట్ వేలికి అంత లోపల ఫ్లేమ్ వచ్చి అన్ని టూలన్నీ పగిలిపోయినాయి. విద్యుత్ శాఖ వారు మాకు ఆదుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకు కనేకల్ మండలంలో నివాసం ఉంటున్నాము. ఇంద్రమ్మ కాలనీలో అర్ధరాత్రి 10 గంటలకు వైరింగ్ అంతా ఇంట్లో మొత్తం కాలిపోయినాయి. ఫ్రిడ్జ్లు, టీవీలు, మిక్సీలు ప్రతి ఒక్కటి కాలిపోయినాయి. దీనికి కారణం కనేకల్ విద్యుత్ శాఖ వారు. అసలు మేము ఎన్నిసార్లు ఇన్ఫామ్ చేసినా కూడా లైన్ మ్యాన్లు అసలు రెస్పాన్స్ కారు. ఎన్నిసార్లు ఇన్ఫామ్ చేసినా, ఫోన్ చేసినా అసలు రెస్పాన్స్ ఇవ్వరు. వచ్చి చెప్పిపోయినా కూడా అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు దాదాపుగా ఒక 20-30 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సింది విద్యాశాఖ వారిని కోరుతున్నాం. 3 గంటలకి కరెంటు పోయింది. ఉదయం 3 గంటలకు చూసుకున్నారు. అందరూ కాలనీ వాళ్ళందరూ వచ్చేసి చూసుకొని లైన్ మ్యాన్కి ఫోన్ చేసినా కానీ ఆయన రాలేదు. రాత్రి 9 గంటలకు వచ్చి సరి చేసినప్పుడు రాత్రి వోల్టేజ్ ఎక్కువ వచ్చి ఇంట్లో పరికరాలన్నీ కాలిపోయినాయి. వైరింగ్, ఫ్యాన్లు, టీవీలు అన్నీ కాలిపోయినాయి. దీనికి బాధ్యత లైన్ మ్యాన్ విద్యుత్ శాఖ వారు కాబట్టి మేము ధర్నాకి దిగుతున్నాం. मैं कनेकल ग्राम में है जो इंद्रमा कॉलोनी में करंट रात को फजर 10 बजे जल गए रहे, तो रात को फ़ोन करे तो आको 9 घंटे कर को गए हैं. रात को पूरे जने जल को गए हैं. ये सब भी नहीं कि करंट वाले कुछ बोल रहे हैं हमें को, तो जो फैन सब भी जल गए हैं. उसके वास्ते उनके तरफ से हम ना कहते भी हम देखे जल्ले से उन्होंने लगा देना.